హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కొద్దిగా. తర్వాత కొంత మూమెంటం ఇచ్చింది. ఈ మూమెంటంలో నేను ఎంట్రీ కాలేదు. సో ఇక్కడ మనకు ఒక ఎంట్రీ లెవెల్స్ అనేది డ్రా చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ కొంత మూమెంటం ఇచ్చింది ఇక్కడ. సో నిన్న ఆల్రెడీ బిగ్ మూమెంటం వచ్చింది కదా. సో కంపల్సరీ కొంత ఇంకా అప్ ట్రెండే తీసుకోవాలి, ఎందుకంటే పైన సెల్లర్స్ ఉన్నారు కాబట్టి. యాజ్ పర్ అవర్ రూల్స్ ఓన్లీ వన్ ట్రేడ్ తీసుకోవాలి. కానీ నేను ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ చూసుకుంటే 57 మన బ్రోకరేజ్. సో ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మార్కెట్ కొద్దిగా డౌన్కి వచ్చింది. సో అందువలన నేను ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. అంటే ఈ అవుట్ ఆఫ్ ద మనీ ఇంకొక లాట్ తీసుకున్నాను. సో అవకాశం వచ్చింది కదా, అంటే ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అయింది అప్ ట్రెండ్ అని. సో దానివల్ల నేను అప్ ట్రెండ్ తీసుకున్నాను. సో మార్కెట్ అయితే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్తుంది. సో చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ అనేది క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా లాజిక్ తోటి ఫిబొనాసీ లెవెల్ డ్రా చేసుకోవటం ఏదన్నా ఒకటి. సో ఆ లాజిక్నే మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది. నిన్న నాది స్టాప్ లాస్ హిట్ అయింది. మొన్న చిన్న ప్రాఫిట్ వచ్చింది, కానీ దానికి ముందు రోజు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం 5 రోజుల్లో ఒక 2 రోజులు స్టాప్ లాస్ ఇచ్చేసుకోవాలి. ఈ మైండ్ సెట్ని మనం తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే రోజు మనము బిగ్ ప్రాఫిట్స్ కావాలి, మొత్తం మనకు అంటే వెంటనే క్విక్గా మనం రిటర్న్స్ తీసుకొని రావాలనేది అయితే ఆ మైండ్ సెట్ అనేది మనం మైండ్లో నుండి తొలగించాలి. స్లోగా కావాలంటే వన్ లాట్ తోటి దీనికి ఒక 20,000 ఈ అకౌంట్లో వేసుకొని లాజిక్గా పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి స్టాప్ లాస్ ఇస్తూ ప్రాఫిట్ అనేది ఆలోచించకుండా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయాలి. సో ఆ విధంగా ట్రేడ్ చేసుకుంటూ స్లోగా మనం జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక రెడ్ క్యాండిల్స్ 2 కిందికి పడ్డాయి. సో అందువలన ఇంకా నాకు డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి అప్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయ్యాను కాబట్టి నేను ఇంకొక లాట్ని యాడ్ చేశాను. సో యాజ్ పర్ అవర్ రూల్స్ 1 లాటే చేయాలి. కానీ మనకు అవకాశాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి యావరేజ్లో ఇంకొక లాట్ కోసం ట్రై చేస్తే తప్పేం లేదు. కానీ స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేయాలి. సో యాజ్ సూన్ యాజ్ మనం ఎంట్రీ తీసుకున్నాము, బిగ్ మూమెంటం వచ్చింది. సో మనం ప్రాఫిట్లోకి వెళ్తున్నాము. సో ఇక్కడైతే లైన్ గ్రాఫ్ కూడా చూసుకుంటే మనకు ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. అందులో 50% ఇంకా టార్గెట్ ఉంది. ఇంకే నిన్న పడ్డ దాంట్లో 50% అక్కడికి వెళ్ళాలి. 50% దాకా రీచ్ అవుద్ది. సో దాని తర్వాత ఇంకా మనకి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. సో నేనైతే నిన్న డ్రా చేసుకున్నటువంటి ఆ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్ లైన్స్ రీచ్ అయితే ఎగ్జిట్ అవుదాము అనే టార్గెట్ని నేను పెట్టుకున్నాను. సో మనం చూద్దాము. సో మన టార్గెట్ని రీచ్ అవుతుందా లేదా అనేది. సో ఇది 1 లాట్ తోటి చేస్తే మనకు ప్యానికింగ్ ఉండదు. కాకపోతే కొద్దిగా మనం స్టాప్ లాస్ని ఇవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. మన సైకలాజికల్ మైండ్ సెట్ని మెయిన్ కరెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నాము, మన టార్గెట్ అది. తర్వాత ఇక్కడ మనకు ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, కొంత స్టాప్ లాస్ అని చూసుకున్నాము. టార్గెట్ రీచ్ అవుద్దా లేదా అనేది చూద్దాము. ఇక్కడ మనకు ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ మనము 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, లేకపోతే 60 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, 80 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ని ఒకేసారి బుల్లిష్ మూమెంట్ అయినా బేరిష్ మూమెంట్ అయినా ఒకేసారి ఆ 80 పాయింట్స్ వెళ్ళదు. ఒకసారి 20 పాయింట్స్ వెళ్ళిందంటే మళ్ళీ 10 పాయింట్స్ 15 పాయింట్స్ డౌన్ వస్తుంది. మళ్ళీ 30 పాయింట్స్ పైకి వెళ్తే మళ్ళీ 10 పాయింట్స్ కిందికి వస్తుంది. సో మళ్ళీ 50 పాయింట్స్ పైకి వెళ్తే మళ్ళీ 20 పాయింట్స్ డౌన్ వస్తుంది. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్గా వెళ్తుంది. కాబట్టి మనము వేరేవారు ఒక 1 లాట్ తోటి అనుకో, 1 లాట్ తోటి మనకి 700 to 800 ప్రాఫిట్ వచ్చిందా ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ మార్కెట్ కిందికి డిస్కౌంట్లో మళ్ళీ దొరకగానే మళ్ళీ రీఎంటర్ అవ్వాలి. మళ్ళీ అంటే డైరెక్షన్ క్లారిటీ ఉండాలి. అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది క్లారిటీ అయిన తర్వాతనే ఈ విధంగా. సో 1 లాట్ తోటి ఒక 800 రూపీస్ వచ్చిందా ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ కిందికి వస్తుంది పక్కాగా, మళ్ళీ దాన్ని మళ్ళీ రీఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అనుకున్నట్టుగానే టార్గెట్కి రీచ్ అయింది. సో ఇంకా రైడ్ చేయొచ్చు. సో మనం ఈ టార్గెట్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకో. సో ఇక్కడ 2100 బుక్ చేసుకున్నాము జీరోదా ద్వారాగా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కొద్దిగా ఈ లైన్ బ్రేక్ చేయడానికి ముందే ఎగ్జిట్ అయిపోయాము, టార్గెట్ రీచ్ అవ్వకముందే. సో ఇక్కడ ట్రేడ్ ఇందాక చెప్పినట్టుగా మనం అంటే ఆల్రెడీ 1 లాట్ తీసుకున్నాం, ఇంకొకటి డిస్కౌంట్లో మంచి ప్రైస్ దొరికింది అనేటానికి 2వ లాట్ను కూడా యాడ్ చేశాను. సో అందువలన 2 లాట్స్ అయినాయి ఈరోజు. సో మ్యాక్సిమం ఇంతకంటే ఎక్కువ లాట్స్ పెంచొద్దు. సో 1-2 లాట్స్ తోటే మనము ఎగ్జిట్ అవ్వాలి.
సో ఓవరాల్గా చూసుకుంటే బ్రోకరేజ్ ప్లస్ మనకు ప్రాఫిట్. సో ఇక్కడ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇప్పుడు మనం కొద్దిగా పైకి పెంచాము. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో సెకండ్ టార్గెట్ ఈ లైన్ నుండి మళ్ళీ పైకి వెళ్తుంది. సో చూద్దాం అక్కడికి కూడా రీచ్ అవుద్దా లేదా. సో ఇక్కడ మనకు 12 కాకముందే మనకు ఫస్ట్ టార్గెట్ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైన సెకండ్ టార్గెట్ని కూడా రీచ్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మన సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ దాకా ఇది మళ్ళీ రీఎంటర్ అయి ఉంటే బాగుండేది, మళ్ళీ ప్రాఫిట్ వచ్చేది మనకు. ఇంకా సో ఇది అంటే నిన్నటి హై నుండి లోని చూసుకుంటే ఇది 50% అన్నట్టు. ఎప్పుడైనా మార్కెట్ నిన్న డౌన్ అంత పడ్డది అని అంటే అందులో 50% మన టార్గెట్ రీచ్ అయింది. తర్వాత 61%కి సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కాకుండా థర్డ్ టార్గెట్కి వెళ్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఇప్పుడు 3 గంటలు టైం చూసుకున్నట్టయితే ఇప్పుడు 3 గంటలు దాదాపు 3 గంటలు ఇది థర్డ్ టార్గెట్ రీచ్ అయింది. తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇదే ఏరియాలో మార్కెట్ డౌన్ రావట్లేదు, మార్కెట్ పైకి పోవట్లేదు, ఒక కన్సాలిడేటెడ్గా సైడ్ వేజ్ మార్కెట్. ఇక్కడ ఈచ్ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తుంటే సో హయ్యర్ హై వెళ్తుంది కింద నుండి, పైన నుండి లోయర్ లో వస్తుంది, ఒక కన్సాలిడేట్ సిమెట్రిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే క్యాండిల్ టు క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే పైకి బ్రేక్ అయింది. సో ఇప్పుడు 3 o'clock ఆల్మోస్ట్ దగ్గరగా వస్తున్న టైంలో 3 o'clock టైంలో సో అప్ సైడ్ బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది ఇంకొకటి కింది సైడ్కి నేను ఎంటర్ అయి ఉన్నా టార్గెట్ని. సో ఇక్కడ మనము 1 minute వెళ్ళిపోదాం. 1 minute వెళ్ళిపోయి సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నేను 1 lot కిందికి యాడ్ చేశాను 21,800 PE 285 రూపాయలకి. కానీ మార్కెట్ మనకి ఆల్మోస్ట్ 1.5 hour నుండి మూమెంటం కిందికి అయితే లేదు, ఒక క్లారిటీ లేదు. చూడు ఇక్కడ మనకు 284 నడుస్తుంది, 285లో కొన్నా. సో అక్కడే ఉంది మార్కెట్, సైడ్ వేజ్గానే మూమెంట్ ఇస్తుంది. సో నాకు తెలిసి అయితే మార్కెట్ డౌన్ సైడ్ రాకపోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అయితే స్టాప్ లాస్ ఇక్కడ కట్ చేసేసుకొని పైకి ఎంటర్ అవ్వడమే బెటర్ ఏమో. సో మూమెంటం అయితే 3 o'clock క్యాండిల్. సో ఇక్కడ చిన్న ప్రాఫిట్ అయితే అంటే ఆల్మోస్ట్ 62 రూపీస్ ప్రాఫిటే చూపిస్తుంది. 2 గంటల నుండి దీని మూమెంటమే లేదు డౌన్ సైడ్. సో ఇక్కడ తెలివిగా మనం 1 minute క్యాండిల్లో మనం దీన్ని ఎగ్జిట్ చేసేసి పైకి ఎంటర్ అవ్వడమే బెటరు. అందుకనే నేను 1 minute క్యాండిల్ పెట్టాను. ఇప్పుడు క్లియర్గా చూస్తుంటే ఇది 30 రూపీస్ మైనస్ చూపిస్తుంది. సో ఇది కంటిన్యూస్గా 100 రూపీస్ 42 రూపీస్ నెగిటివ్ కనబడుతుంది. సో కొద్దిగా డౌట్ వచ్చేసింది 152 రూపీస్. సో ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని పైకి తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ యాక్టివేట్ అవుతారు, స్లోగా సైలెంట్గా ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మనకి 55 రూపీస్ లాస్ చూపిస్తుంది ఈ లాటు. సో దీన్ని మనం కొద్దిగా ఆల్మోస్ట్ అంటే కొద్దిగా లాస్ పెరిగింది అని అంటే ఎగ్జిట్ అయిపోయి పైకి ఎంటర్ అవుదాము. ఎందుకంటే అది సిమెట్రికల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి మనకు 3 o'clock టైంలో చాలా ఇంపార్టెంట్, మనకి మొమెంటం పైకి ఇస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అది డౌన్ సైడ్ బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే క్యాండిల్ టు క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇక్కడ. ఎందుకంటే ఇది 1 minute 2 minutesలోనే అంత మొమెంటం చేంజ్ అయిపోతుంది, అది డౌన్ అప్ అనేది. సో దానికోసం వెయిట్ చేస్తున్నా, చూద్దాము. ఇదిగో డౌన్ సైడ్ తీసుకుంది, ఇక ఆల్రెడీ లాస్ పెరుగుతుంది 320 267 నుండి 320 అట్లా పెరిగిపోతూనే ఉంది మూమెంటం పైకి. లాస్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ చిన్న స్పైక్ ఇచ్చింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. సో సడన్గా మార్కెట్ అయితే పైకి ఇచ్చేలాగా కనపడుతుంది, పైకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగా. సో ఎగ్జిట్ అవ్వడమే బెటరు. సో దీన్ని ఎగ్జిట్ అయిపోయి క్విక్గా పైకి ఎంటర్ అయితే బెటర్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ట్రిక్కీగా మార్కెట్ ఉందో. సో ఆల్మోస్ట్ గంట నుండి సైడ్ వేస్గా ఉంది, నేనేమో కిందికి ఎంటర్ అయ్యాను. సో అది మార్కెట్ అప్ తీసుకుంటే నేను మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి సేఫర్ సైడ్గా ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ ఇస్తారుకి పైనకి ఎంట్రీ తీసుకున్నాను. సో సేఫర్ సైడ్గా సో ఇది చాలా ఇంపార్టెంట్. అదే ఎక్కువ క్వాంటిటీతో మనం తడబడతాము, హ్యూజ్ లాసెస్ కనపడతాయి, ఫ్లక్చుయేషన్స్ వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. సో 1 lotతో కాబట్టి వచ్చిన ప్రాఫిట్ని సేఫర్ సైడ్గా ఉంచుకోవచ్చు. తర్వాత డైరెక్షన్స్ని బట్టి ఇమ్మీడియట్గా మనం కట్ చేసేసి ఆపోజిట్ డైరెక్షన్లో మన అంటే ఏ డైరెక్షన్ అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్లో తీసుకున్నా కానీ మళ్ళీ మనం ప్రాఫిట్ క్యారీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్విక్గా 400 లాస్ని కట్ చేసేసాను, మళ్ళీ ఇమ్మీడియట్గా నేను అప్ సైడ్కి తీసుకున్నాను 3 o'clock క్యాండిల్. సో అది రాకెట్ లాగా ఒక బిగ్ మూమెంటం ఇచ్చింది. సో 3 o'clock బ్రేక్అవుట్ క్యాండిల్స్లో ఎంట్రీ అవ్వడం అనేది రైట్ డైరెక్షన్లో ఎంటడం చాలా ఇంపార్టెంట్. అదే నేను డౌన్ సైడ్ ఎంట్రీ అయి ఉంటే ఇప్పుడు బిగ్ లాస్ వచ్చేది, వచ్చిన లాస్ అంతా పోయేది.
సో ఒక 1000 ప్రాఫిట్ తోటి ఉండేవాడిని. సో నేను ఏదైతే పైకి ఎంటర్ అయ్యానో కంటిన్యూస్గా 1-2 మినిట్స్లోనే ఇది చూడండి ఏ విధంగా రాకెట్ లాగా వెళ్తుందో, మనకు ప్రాఫిట్ కూడా ఏ విధంగా కంటిన్యూస్గా, అంటే ఇట్లాంటి బిగ్ మూమెంట్ ఉంది చాలా కేర్గా చేసుకోవాలి. అదే బిగ్ లాట్ తోటి చేస్తే సరిపోదు. ఇది 2885 రూపాయలు. సో కంటిన్యూస్గా బిగ్ మూమెంటం ఉంది. సో ఫాస్ట్గా మనకి మూమెంటంతో పాటు ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి సో మనం క్విక్గా ప్రాఫిట్ తీసుకోవచ్చు. 3000 ప్రాఫిట్ కనబడుతుంది, 3200 దాకా వచ్చింది. సో దీనికి ఇది చాలా కేర్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 1 లాట్ తోటి ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తేనే, అది కూడా ఎంట్రీ ఎగ్జిట్లు క్లారిటీ లేకుండా ఎంట్రీ అవ్వడం అనేది చేయకూడదు. బిగ్ మూమెంటం వచ్చినప్పుడు సడన్గా లాస్ని కట్ చేసి రైట్ డైరెక్షన్ ఎంటర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సమ్హౌ నేను ఇంకా మూమెంటంని ఎండ్ అయిపోయినట్టుంది. సో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. సో 1 లాట్ని, సో మనకి 1-2 లాట్ సింగిల్ లాట్స్ తోటే మనం 3200 దాకా ప్రాఫిట్ అయితే తీయగలిగాము. సో మనం ఈ విధంగానే స్టాప్ లాస్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ట్రేడింగ్ చేద్దాము. సో చాలా కేర్ఫుల్గా హోల్డింగ్ లాంటివి అనేది చేయకూడదు, ఎక్కువ క్వాంటిటీ అయితే పెంచకూడదు. మనం అనుకున్నట్టుగా మార్కెట్ ఆపోజిట్గా వెళ్ళింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఆపోజిట్గా వెళ్ళింది. మనం ఇటు వెళ్తుంది అనుకున్నాము, సో మార్కెట్ ఇటు వెళ్ళింది. సో అది ఆల్రెడీ మార్నింగ్ నుండి అప్ ట్రెండ్లోనే తీసుకుంది కాబట్టి మనకు సో ఆపోజిట్గా మనం ట్రాప్ చేసింది. సో ఇటు వస్తుంది అనుకున్నాం. సమ్హౌ 1 లాటే కాబట్టి మనం ట్రాప్ కాలేదు, సేఫ్గా మనము ఎగ్జిట్ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.